హలో స్పార్కల్ ఫ్యామిలీ వెల్కమ్ టు మై ఛానల్ రజనీ స్పార్కల్. ఈరోజు నాకు కొంచెం వర్క్ ఉండి మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ స్టోర్కి అయితే విజిట్ చేశాను. అండ్ నేను విజిట్ చేసిన స్టోర్ వచ్చేసి నంద్యాలలో అనమాట. సో అక్కడ నాకు వెళ్ళంగానే నా అటెన్షన్ అంతా నోవా 3.0 కలెక్షన్ మీద అయితే పడింది. అండ్ ఒకసారి మీరు గనక ఆ డిస్ప్లే విధానాన్ని చూస్తే సో కంప్లీట్గా నేచర్ని ఇన్స్పైర్ చేసుకొని డిజైన్స్ అనేటివి డిజైన్ చేశారు. మన ఛానల్ని ఉన్న ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో మన ఛానల్లో ఫ్యాషన్కి రిలేటెడ్ వ్లాగ్స్, జ్యువెలరీకి రిలేటెడ్ వ్లాగ్స్ ఇవన్నీ కూడా రెగ్యులర్గా వస్తుంటాయి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ అయితే చేసేయండి. సో ఇప్పుడు మళ్ళీ మనం జ్యువెలరీ టాపిక్లోకి వెళ్ళిపోదాం. మీరు ఇప్పుడు చూస్తున్న కలెక్షన్ వచ్చేసి కూడా అన్నీ కూడా మనకి 18 క్యారెట్ గోల్డ్, రోజ్ గోల్డ్ ఫినిషింగ్లో వచ్చిందనమాట. కంప్లీట్గా డైమండ్ కలెక్షన్. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ కొంచెం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ డైమండ్స్ ఎఫోర్డ్ చేయడానికి చాలా ఆలోచిస్తాము, లైక్ అంత ప్రైస్ పెట్టలేమని. బట్ మలబార్ గోల్డ్లో ఏంటి అంటే డైమండ్ కలెక్షన్ మన బడ్జెట్ రేంజ్లో కూడా వచ్చేసేటట్టు ఉన్నాయన్నమాట అన్ని. ఇది నా పర్సనల్ ఒపీనియన్ యాజ్ ఏ మిడిల్ క్లాస్ ఉమెన్, నేను నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను. అండ్ ఇక్కడ డిజైన్ అన్నీ కూడా వాళ్ళు నేచర్ ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డిజైన్ చేశారు. ఇప్పుడు మనం ఒక్కొక్క కలెక్షన్ అన్నీ చూద్దాం. ఇప్పుడు చూస్తున్న ఇది వచ్చేసి ఈ చైన్ ఏదైతే జాలిలాగా ఉందో దాన్ని ఒమేగా చైన్ అని అంటారనమాట. సో డిజైన్ చూడండి ఎంత బాగుంది. ఇవన్నీ కూడా నేచర్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇవన్నీ కూడా డిజైన్ చేశారనమాట. సో ఎప్పటికప్పుడు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్లో ఏంటి అంటే అప్డేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. డిజైన్స్ అనేవి అప్గ్రేడ్ చేస్తూ ఉంటారు. లాస్ట్ టైం 2.0 ఉండే అండ్ ఈసారి 3.0 ఇది కొత్తగా లాంచ్ చేశారనమాట. సో చూడండి ఇవన్నీ కూడా కలెక్షన్స్ ఎంత యూనిక్గా ఉన్నాయంటే లైక్ సెలబ్రిటీస్ వేసుకుంటారు కదా, సో అలాంటి కలెక్షన్ కామన్ పీపుల్ కూడా వేసుకునేటట్టు ఉండాలి అని చెప్పేసి చాలా తక్కువ బడ్జెట్‌లో వచ్చేటట్టుగా డిజైన్ చేశారు. అలా అని ప్రతీదీ తక్కువ కాదు. డిజైన్‌ని బట్టి బడ్జెట్ అనేది ఫ్లక్చువేట్ అవుతా ఉంటది. అండ్ ఇవన్నీ కూడా రోజ్ గోల్డ్ ఫినిషింగ్‌లో ఉన్నాయన్నమాట. 18 క్యారెట్ గోల్డ్స్. అండ్ ఈ పీసెస్ వచ్చేసి మంచిగా మనకి నెక్ పీస్ అండ్ విత్ ఇయర్ రింగ్స్ అనమాట. సో ఇలా సెట్ వైజ్ ఉంది. సో ఇలాంటి యూనిక్ పీసెస్ ఇలా సెట్ వైజ్ తీసుకుంటే మనం స్టైల్ చేయడానికి కూడా చాలా బాగుంటది. సో ఇవన్నీ చూస్తున్నారు కదా, చూడండి ఇయర్ రింగ్స్ కూడా ఇలా ఫెదర్ టైప్ వచ్చి అలా నేచర్‌ని ఇన్స్పిరేషన్‌గా తీసుకున్నారని చెప్పాను కదా. సో అలా బర్డ్స్‌కి ఫెదర్స్ ఉంటాయి కదా, అలా ఫెదర్ లాగా వచ్చి ఉన్నాయన్నమాట. డిజైన్ చూడండి, నెక్ చైన్ కానీ ఇయర్ రింగ్స్ కానీ చూడండి అలా డిఫరెంట్‌గా వచ్చాయన్నమాట. ఈచ్ అండ్ ఎవ్రీ డిజైన్ ఈజ్ వెరీ యూనిక్. అండ్ తక్కువ బడ్జెట్‌లో అని చెప్పేసి అన్నాను కదా. సో మనకి ఆల్మోస్ట్ 1.5 నుంచి స్టార్ట్ అవుతుందనమాట ఈ కలెక్షన్. నేను అక్కడ ఒక పీస్ అనేది చూసాను. స్పెషల్‌గా నాకు చాలా నచ్చిందది. సో అవన్నీ కూడా మీకు చూపిస్తాను. సో ఇక్కడొచ్చేసి ఈ బ్రేస్లెట్ చూస్తున్నారు కదా, ఈ బ్రేస్లెట్ అండ్ ఈ చైన్ ఇదొచ్చేసి మనకి హనీ కోమ్ ఉంటది కదా. సో హనీ కోమ్‌ని ఇన్స్పిరేషన్‌గా తీసుకొని ఇదనేది డిజైన్ చేశారు. లైక్ నెక్ చైన్, దెన్ నెక్స్ట్ ఫింగర్ రింగ్, దెన్ నెక్స్ట్ బ్రేస్లెట్, ఇలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క యాక్సెసరీ కూడా మంచిగా చాలా డిజైన్ చేశారు. చాలా యూనిక్‌గా ఉంది. నాకు స్పెసిఫిక్‌గా ఈ షెల్ మోడల్‌లో వచ్చిన డిజైన్ చాలా అంటే చాలా నచ్చింది. అసలు నేను వేసుకున్నాను, పక్కన పిక్చర్ యాడ్ చేశాను. చాలా బాగుంది. చాలా ప్రిటీ, చాలా క్యూట్‌గా అసలు చాలా అనిపించింది. అండ్ వాటి ఇయర్ రింగ్స్ కూడా బుజ్జి బుజ్జిగా అసలు భలే ఉన్నాయి. నాకు స్పెషల్‌గా అది చాలా నచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదొచ్చేసి తాళి చైన్ అన్నమాట. అసలు ఎంత బాగుంది తెలుసా! నాకైతే నా దగ్గర ఉన్నది ఇచ్చేసి వెంటనే ఇది పర్చేస్ చేయాలనిపించింది. వెళ్ళింది ఒక పనికి, ఇంకో పని చేసి ఇంక మా ఆయన కోప్పడతాడని నేను ఏమీ చెయ్యలేక అలాగే ఉన్నాను. చూడండి వేసుకుంటే ఎంత బావుంది. అండ్ మీరు చెప్తే నమ్మరు, దీని వెయిట్ వచ్చేసి జస్ట్ 22 గ్రామ్సే అన్నమాట. చాలా విడ్త్ అనేది చాలా ఎక్కువుంది. చాలా బావుంది. నాకు స్పెసిఫిక్‌గా చాలా నచ్చింది. ఇంక నేను పర్సనల్‌గా ఫోటో తీసుకున్నా అన్నమాట. ఫర్దర్‌గా నేను చేంజ్ చేసి తీసుకుంటే ఇదే తీసుకుంటాను అని చెప్పేసి ఇలా పెట్టి పిక్చర్ తీసుకున్నాను. మీరు కూడా క్లియర్‌గా చూడండి. డిజైన్ అనేది మంచిగా చాలా వెడల్పుగా వచ్చి అండ్ డైమండ్స్‌తోని వచ్చిన ఆ డిజైన్ కూడా చాలా నీట్‌గా అనిపించింది. అండ్ లైక్ హడావిడి లేకుండా చాలా సింపుల్‌గా, సటిల్‌గా ఉండేటట్టు నాకైతే పర్సనల్‌గా నచ్చింది ఈ పర్టిక్యులర్ తాళి చైన్ డిజైన్. ఇదొచ్చేసి సమ్ జైన్ డిజైన్ అని అన్నారు నాకు గుర్తున్నంత వరకు. అండ్ నాకిది పర్సనల్‌గా మరీ చెప్తున్నాను, చాలా నచ్చింది. ఇట్లా షెల్ టైప్‌లో వచ్చింది కదా, చాలా నచ్చింది. అండ్ ఈ చైన్ వెయిట్ వచ్చేసి ఎంతుందంటే సమ్ 7 గ్రామ్సో
ఎంతో 7 గ్రామ్సో, 8 గ్రామ్సో ఉంది. అండ్ ఇదంతా కూడా డైమండ్స్ అన్నమాట. అండ్ వాటిలో మధ్యలో వచ్చేసి గ్రీన్ స్టోన్స్ వచ్చి ఉంది. అండ్ వాటికి ఇయర్ రింగ్స్ కూడా మ్యాచింగ్ వచ్చిందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి బడా బ్రేస్లెట్ టైప్ అన్నమాట. ఓవల్ షేప్ లో ఉంది ఈ బ్రేస్లెట్ వచ్చేసి. అండ్ దీనికి సైడ్ లో ఉందన్నమాట లాక్. అండ్ దీని వెయిట్ వచ్చేసి కూడా జస్ట్ 8 గ్రామ్సే అన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. వేసుకోగానే మంచి లుక్ వచ్చేసింది. కొంచెం పార్టీ వేర్ టైప్ ఆఫ్ శారీస్ కానీ, డ్రెసెస్‌కి, జీన్స్ మీద అన్నిటి మీదకి సెట్ అయిపోతది. చాలా బావుంది. నెక్స్ట్ వచ్చేసి అందరి ఆల్ టైమ్ ఫేవరెట్ ఫింగర్ రింగ్స్. ఈ ఫింగర్ రింగ్స్ కలెక్షన్ వచ్చేసి ఆల్మోస్ట్ 2-3 గ్రామ్స్‌లో ఉందన్నమాట వెయిట్ వచ్చేసి. అండ్ ఇక్కడ ఈ పర్టిక్యులర్ 4th రింగ్ ఏదైతే ఉందో ఇదొక్కటి కొంచెం వెయిట్ వచ్చేసి సమ్ అరౌండ్ 4 గ్రామ్స్ వరకు ఉంది. ఎందుకంటే ఆ డిజైన్ కొంచెం హెవీగా ఉందన్నమాట. సో అందుకే అదొచ్చేసి 4 గ్రామ్స్ ఉంది. మిగతా రింగ్స్ అన్ని ఆల్మోస్ట్ 2-3 గ్రామ్స్‌లో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి చైన్స్ ఏవైతే ఉన్నాయో ఈ చైన్స్ కూడా అన్నీ కూడా మనకి నేచర్డ్ ఇన్స్పైర్డ్ చైన్స్ అన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ చైన్ వచ్చేసి మనకి హనీ కోంబ్ ఇన్స్పిరేషన్‌గా తీసుకొని ఆ చైన్ అనేది డిజైన్ చేశారు. అండ్ సెకండ్ చైన్ వచ్చేసి యానిమల్‌ని ఇన్స్పిరేషన్‌గా తీసుకొని డిజైన్ చేశారు. యానిమల్ ఇన్ ద సెన్స్ జీబ్రాలో లైన్స్ అనేది మనకు ఉంటాయి కదా! సో అది ఇన్స్పిరేషన్‌గా తీసుకొని అలా డిజైన్ చేశారంట. మొత్తానికి నాకు ఈ కలెక్షన్ చాలా నచ్చింది. ఇంకా అయిపోలేదు. ఇంకా నెక్స్ట్ మనకి యెల్లో గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ కూడా మీకు చూపిస్తాను. సో ఇందులో కూడా చాలా మంచి మంచి కలెక్షన్స్, దట్టు లైట్ వెయిట్ లో చాలా బాగున్నాయి. అండ్ ఇంకోటి ఏంటి అంటే మనం రెగ్యులర్ గా నక్షి వర్క్ అని, టెంపుల్ వర్క్ అని ఇలా చాలా రకాల డిజైన్స్ చూస్తాం కదా. సో ఇక్కడ నాకేంటి అంటే యెల్లో గోల్డ్లోనే 18 క్యారెట్స్ డైమండ్స్తో వచ్చి కరాచీ వర్క్ అని చెప్పేసి ఉందన్నమాట. ఇప్పుడు మీరు ప్రజెంట్ చూస్తున్న ఇవన్నీ కూడా. అండ్ ఇవన్నీ కూడా చాలా లైట్ వెయిట్లో చాలా బాగుంది. అండ్ ఇన్ బడ్జెట్లో మంచిగా ఉన్నాయన్నమాట డిజైన్స్ వచ్చేసి. నాకు స్పెసిఫిక్గా చాలా నచ్చాయి. అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ పర్టికులర్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి తన్విక 2.0. సో ఈ ప్రోడక్ట్ పర్టికులర్ నేమ్ వచ్చేసి. అండ్ ఇవి కూడా చాలా యూనిక్గా చాలా బాగున్నాయి. మీరు ఎవరైనా కనుక మలబార్ స్టోర్కి విజిట్ చేస్తే ఇలా తన్విక అని చెప్పేసి చెప్తే వాళ్ళు దానికి రిలేటెడ్ డిజైన్స్ చూపిస్తారు. కరాచీ వర్క్ డిజైన్స్ అంటే సో ఆ పర్టికులర్ డిజైన్స్ అనేటివి చూపిస్తారనమాట. సో ఇక్కడ మనము స్పెసిఫిక్గా మనం ఏమనాలి అనే ఆలోచన లేకుండా వాళ్ళంటూ కొన్ని కేటగిరీ డివైడ్ చేసి ఇలా నేమ్స్ అనేటివి ఉన్నాయి కాబట్టి సో మనం హ్యాపీగా మనకు నచ్చింది షాపింగ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కరాచీ వర్క్ అనమాట. సో చాలా లైట్ వెయిట్లో చాలా బ్రాడ్గా చాలా యూనిక్గా ఉన్నాయి అనమాట ఈ డిజైన్స్ వచ్చేసి. పర్టికులర్గా నాకు ఈ పైన షార్ట్ నెక్లెస్ చాలా బాగా నచ్చింది. అది వచ్చేసి అన్కట్స్ డైమండ్స్ అవన్నీ కలిపి దాని ఎస్టిమేషన్ మేము వేయించాము, తీసుకుందాం అనిపించింది. ఆల్మోస్ట్ దాని ప్రైస్ వచ్చేసి 3 lakhs పైన ఉండేసరికి మా బడ్జెట్ 2 lakhs అనమాట. 2 lakhs లోపల వస్తే పర్చేస్ చేద్దాం అనుకున్నాం. బట్ అది మా బడ్జెట్ దాటిపోయి ఉంది కాబట్టి పర్చేస్ చేయలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ చైన్ చాలా బాగుంది. అమ్మవారి డాలర్ వచ్చేసి మువ్వల శబ్దం వస్తుంది అనమాట అది వేసుకున్నప్పుడు. ఇది కూడా చాలా యూనిక్ గా ఉంది. అండ్ దాని వెయిట్ వచ్చేసి అరౌండ్ 17-18 గ్రామ్స్ ఉండింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాకు ఈ బ్లాక్ బిట్స్ భలే నచ్చింది. అసలు సింపుల్ గా క్యూట్ గా చాలా బాగుంది. అసలు దీని వెయిట్ వచ్చేసి ఎంత అంటే జస్ట్ 5.5 grams ఏమో ఉండే. ఓన్లీ నెట్ గోల్డ్ వెయిట్ చెప్తున్నాను. చాలా బాగుంది వేసుకోగానే చూడండి. యాక్చువల్లీ లెంత్ అది నాకు కొంచెం పెద్దగా అయింది. నేను కొంచెం పైకి అనుకున్నాను. సో జస్ట్ నెక్ వరకు అయితే నాకు చాలా నచ్చింది. స్పెసిఫిక్గా శారీస్ మీదకి డ్రెస్సెస్ మీదకి చాలా బాగుంటుంది అనిపించింది. సో దాని యాక్చువల్ లెంత్ వచ్చేసి అలా అంత కిందికి ఉంది. నేను కొంచెం పైకని పెట్టుకున్నాను. నాకైతే అది చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదొక కొంచెం లాంగ్ చైన్ లాగా ఉందన్నమాట. చైన్ వచ్చేసి అంతా కూడా లైట్ వెయిట్ లో వచ్చేసింది. డాలర్ వచ్చేసి కొంచెం హెవీగా వచ్చింది అనమాట. అండ్ దీని వెయిట్ వచ్చేసి కూడా సమ్ 17-18 గ్రామ్ అలా ఉంది. సో లెంత్ అయితే ఇంత ఉందన్నమాట. సో బాగుంది వేసుకుంటే. యాక్చువల్లీ నేను వేరే చైన్ వేసుకున్నాను, మీకు స్టార్టింగ్ లో చూపించాను కదా, అమ్మవారి డాలర్ వచ్చేసింది. సో అది వచ్చేసి ఒక చిన్న నెక్లెస్ తో పేరప్ చేసి వేసుకున్నాను. చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఇవి సింపుల్ చైన్స్ అన్నమాట. ఇవి వచ్చేసి మనకి సమ్ అరౌండ్ 5 grams to 8 grams అంతే ఉంది. చాలా లైట్ వెయిట్ లో చాలా బాగున్నాయి. స్పెసిఫిక్ గా కిడ్స్ కి అయితే చాలా బాగుంటది అనిపించింది నాకు. ఇందులో నాకు పర్టికులర్ ఈ గ్రీన్ ది బాగా నచ్చింది. నేను వేసుకుందామని వేసుకొని చూసి బట్ అవి నాకు అంత పర్టికులర్ గా ఏం సెట్ అయినట్టు అనిపించలే. అంటే లైక్ డ్రెస్సెస్ మీదకి అలా వేసుకోవచ్చు కదా అన్నట్టు ఊరికే ట్రై చేశాను. షాప్ కి వచ్చినప్పుడు 4-5 రకాలు ట్రై చేస్తేనే మనకు కూడా ఏం సెట్ అవుతుంది ఏం సెట్ కాదు అనేది తెలుస్తుంది. కొన్ని చూడడానికి బాగుంటాయి, కొన్ని వేసుకుంటే గానీ అర్థం కాదు మనకు సెట్ అయిందని. అట్లా అందులో ఇది ఒకటి అనమాట.
చూడ్డానికైతే బాగుంది, బట్ నాకు వేసుకుంటే అయితే అసలు సెట్ కాలేదు. దెన్ నెక్స్ట్ ఈ పింక్ది కూడా అలాగే బాగా బ్రైట్గా మంచిగా ఉంది కదా, సింపుల్గా డ్రెస్సెస్ మీదకి బాగుంటుంది అన్నట్టు ట్రై చేశాను. బట్ ఎందుకో ఇంకా నాకు అవి సెట్ కాలేదు, ఇంకా పక్కకు పెట్టేశాను. అవి అయితే కిడ్స్కి అయితే చాలా బాగుంటాయి. ఈ డిజైన్ వచ్చేసి కరాచీ వర్క్లో ఎమరాల్డ్స్ వచ్చి ఉందన్నమాట. అండ్ దీని వెయిట్ వచ్చేసి సమ్ 22 గ్రామ్సా సమ్ ఎంతో ఉంది. బాగుండింది ఇది కూడా. సో వేసుకొని చూసినా కానీ ఎందుకో ఇది నాకు సెట్ కాలేదు. నాకు ఫస్ట్ నేను వేసుకున్న పింక్ కలర్దే బాగా సెట్ అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక బ్రైడల్ సెట్ అన్నమాట. సో ఇది వచ్చేసి డబుల్ లేయర్ లో ఉంది. రూబీస్ ఎంబ్రాయిడ్స్ అలా వచ్చి, దెన్ నెక్స్ట్ పర్ల్స్ ఎంబ్రాయిడ్స్ డ్రాప్లెట్స్ లాగా కూడా వచ్చి చాలా బాగుంది. అండ్ కింద అమ్మవారి పెండెంట్ కూడా చాలా పెద్దగా వచ్చింది. అండ్ లెంత్ వైజ్ చూసుకుంటే కూడా చాలా బాగుంది. దాని వెయిట్ వచ్చేసి జస్ట్ 42 గ్రామ్స్ మాత్రమే. సో మనకు చూసుకుంటే వెయిట్ ఏమో 42 గ్రామ్స్ మాత్రమే ఉంది, బట్ లుక్ వైజ్ చూసుకుంటే చాలా హెవీ లుక్, చాలా బాగుంది. నెక్స్ట్ అప్ కమింగ్ వెడ్డింగ్ సీజన్స్ కి సో మనకు కావాల్సింది ఈ టైప్ కలెక్షనే కదా. మనకేమో వెయిట్ వచ్చేసి తక్కువ ఉండాలి, బట్ లుక్ వైజ్ మాత్రం హెవీగా ఉండాలి. సో అలా చూసుకుంటే మాత్రం ఇక్కడ మలబార్కి వచ్చేసి మంచిగా హ్యాపీగా షాపింగ్ చేయొచ్చు అనిపించింది. నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను, ఇదేం ప్రమోషన్ లాంటిది అట్లా ఏం కాదు. నేను ఛానల్ జస్ట్ ఇప్పుడు మాత్రమే స్టార్ట్ చేశాను. సో నేను ఇక్కడ విజిట్ చేశాను కాబట్టి నాకు మంచిగా అనిపించింది, మీకు చెప్పాను. నాకు నచ్చింది కదా, ప్రతి ఒక్కరికి నచ్చాలని ఏం లేదు. బట్ ఏదైనా కొనేటప్పుడు మాత్రం 1-2 సార్లు ఆలోచించుకొని 4-5 షాపులు ఓపిక్గా తిరిగి చూసి పర్చేస్ చేయండి. సో ఇదన్నమాట ఈరోజు వ్లాగ్. సో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వ్లాగ్లో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.